ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుడు ఎంతో అద్భుతమైన మాటను ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను బానిసని, నేను దాసుని, లేకపోతే నేను పాపినని. ఇంకొకరు అంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అనేక రీతులుగా వారిని వారు పరిచయం చేసుకుంటూ ఉంటారు. ఎందుకు పనికి రానని, ప్రభువా అయోగ్యుణ్ణి, ప్రభువా అల్పుడిని అని చెప్పి, కానీ ప్రభు ఈరోజు జీవాక్యము వినిచిన నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశము, దేవుడు నిన్ను ఎలా ఏర్పరచుకున్నాడో, దేవుడు నిన్ను ఎలా చూస్తూ ఉన్నాడో, ఎలా ఎంచుతూ ఉన్నాడు అనంటే ప్రభు తనకు కుమారుడిగా నిర్ణయించి ఉన్నాడు. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, మీరు కుమారులై ఉన్నందున అని ఈరోజు నిశ్చయముగా ప్రియులారా, మీరు దాసులు కాదు, మీరు ఆయన స్వరక్తాన్ని ఇచ్చి కొనుక్కొని ఉన్న ఆయన బిడ్డలై ఉన్నారు. నిశ్చయముగా దేవుడు తన రక్తము ద్వారా తన స్వాస్థ్యముగా మనల్ని మార్చుకొని ఉన్నాడు. తన సొత్తైన ప్రజలుగా మనల్ని మార్చుకొని ఉన్నాడు. తన కుమార్తె కుమారులుగా మనమందరము కూడా పిలువబడుతున్నాం. ఈరోజు ప్రభు ఎంతో అద్భుతముగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఎవరు నా తండ్రి అనంటే దేవుని చిత్తము చొప్పున, ఎవరు నా సహోదరి సహోదరుడు, ఎవరు నా తండ్రి అనంటే దేవుని చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు నా సహోదరియు, అదే విధముగా నా తల్లి తండ్రి అని చెప్పేసి అంటా ఉంటారు. నిజమే, ప్రభు చిత్తము చేసినప్పుడు ప్రభు బిడ్డలుగా మనము మార్చబడతాం. ప్రభు చిత్తము చేసేవారిగా మన జీవితాల్లో మనము ముందుకు కొనసాగింపబడాలి. ఈరోజు మీరు ఒకవేళ ఈ లోకములో మనుషుల చేత విసర్జింపబడుతుండొచ్చు. చాలామంది వారి అనుభవాల్లో సొంత తల్లిదండ్రులు అంటా ఉండొచ్చేమో, నువ్వు నా బిడ్డవి కాదు, నువ్వు నా కొడుకువి కాదు, నువ్వు నా కుమార్తెవు కాదు అని వారు నిన్ను అంటూ ఉన్నారేమో. నీకున్న బలహీనతలను బట్టి, నీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి, నీ జీవితంలో నీకు కలుగుతున్న ప్రతికూలమైన అనుభవాలను బట్టి సొంత తల్లిదండ్రులు కూడా నిన్ను విసర్జిస్తూ ఉండొచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు విడిచినను యెహోవా నిన్ను చేరదీసే దేవుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిన్ను కుమారుడిగా దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, అన్ని నామముల కన్నా పైనామము కలిగినవాడు నిన్నేమంటున్నాడు అనంటే కుమారుడిగా పిలుస్తున్నాడు. నిశ్చయముగా గమనించండి, ఆయన నిన్ను కుమారునిగా పిలుస్తున్నాడు. క్రింది వచనాన్ని గనక మనము గమనించినట్లయితే, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అన్న వచనము ప్రకారము నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దాసుడవు కాదు, నీవు నా కుమారుడవే, దేవుని కుమారుడవు అయితే దేవుని వారసుడవే అన్న వచనము ప్రకారము యేసయ్య అంటా ఉంటాడు కదా, నా తండ్రివన్నీ కూడా నావే, నావన్నీ కూడా నా తండ్రివే. నిజమే, ఈరోజు దేవునివన్నీ కూడా మనవే. ఎందుకంటే మనమందరము కూడా ఆ దేవుని వారసులమై ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలుగా మనం మార్చబడ్డాం. లోకమంతా మనకు సంబంధము లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే చూడండి, క్రైస్తవులుగా మనము పిలువబడుతున్నాం. ఎందుకంటే క్రీస్తు బిడ్డలము మనము కాబట్టి, క్రీస్తు యొక్క వారసులం మనం కాబట్టి, క్రీస్తు యొక్క బిడ్డలముగా మనము మార్చబడ్డాం. ఆయన తన స్వరక్తము ద్వారా మనల్ని కొని ఉన్నాడు, తన రక్తము ద్వారా మనల్ని విమోచించి ఉన్నాడు. మీరిక దాసులు కాదు అని ఆయనే పరిశుద్ధ లేఖనము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రభు ఎట్టి ఆత్మను మనకు అనుగ్రహించాడు అనంటే, అబ్బా
తండ్రి నాయన అని మొరపెట్టే ఆత్మను ప్రభు మనకిచ్చి ఉన్నాడు. ఏ విధముగా ఆ కుమారుని ద్వారా ఆత్మను ప్రభు మనకు పంపి ఉన్నాడంటే క్రీస్తు ద్వారా ఆయన తన ఆత్మను మన యొద్దకు పంపి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దేవుణ్ణి ప్రార్థించగలుగుతున్నాం. అయ్యా, కరుణించు తండ్రి, నా పట్ల కార్యము చేయి తండ్రి అని ఆయనను మనము చేరుకోగలుగుతున్నాం. నాయనా అని ఆయనను పిలవగలుగుతున్నాం. శ్రమలో ఆయన వైపు తండ్రి నన్ను కరుణించు అని చెప్పేసి ప్రభు వైపు మనము తిరగగలుగుతున్నాము అనంటే తన కుమారుని ద్వారా దేవుడు మన కట్టి ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు. మనమందరము కూడా క్రీస్తు యేసు ద్వారా దేవుని కుమారులుగా మార్చబడి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, అదే విధముగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని గనుక మనము చూస్తే ఇక్కడ కూడా చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కనికరము గలవారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అన్న వచనము ప్రకారము దాస్యపు ఆత్మ కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అన్యజనులమండి, మేము దేవుని బిడ్డలము కాదు అనుకుంటూ ఉంటారు. అన్యులలో నుంచి మేము రక్షింపబడ్డాము కదా, మాకంత అవకాశము ఉండదేమో అనుకుంటూ ఉంటారు. మనము దాస్యపు ఆత్మను కాదు, ప్రియ సహోదరి సహోదరుడా, దత్తపుత్ర ఆత్మను దేవుడు తన కుమారులుగా తన కుమార్తెలుగా మనల్ని స్వీకరించి ఉన్నాడు. తన బిడ్డలుగా ప్రభు మనల్ని అంగీకరించి ఉన్నాడు. దాస్యపు ఆత్మ మనలో లేదు, కాని దత్తపుత్రాత్మ మనలో ఉంది. కాబట్టి మనము ఏమంటున్నాము అనంటే అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. ఈరోజు ప్రభువుని తండ్రి అని పిలవగలుగుతున్నాం. ప్రభు అట్టి ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, భయపడవద్దు, కలవరపడవద్దు. తండ్రి నిశ్చయముగా ఈ లోకపు తండ్రి కుమారుడు రొట్టెనడిగితే రాయిని ఇవ్వడు కదా, చేపనడిగితే పామును ఇవ్వడు కదా. మరి మన పరలోకపు తండ్రి మహిమ కలిగిన రాజు, ఆయన కృప సమృద్ధి కలిగిన దేవుడు, ఆయన సకల ఐశ్వర్యాలకు మూలమయ్యున్న దేవుడు. ఆయన నువ్వడిగినవి ఇవ్వడు అని అనుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీకోసము ఆయన ప్రాణమే ఇచ్చివేశాడు. నీకోసము తన తండ్రి సింహాసనాన్ని విడిచి నీకోసమే ఈ భూమి మీదికి నిరావతారిగా వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఏదో లోటు కలుగుతుందని, ఏదో ఒక ఇబ్బంది కలుగుతుందని ప్రభుకి దూరముగా వెళ్ళిపోతున్నావేమో. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టినట్టుగా విడిచిపెట్టావేమో, కాని ఆ కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, తిరిగి జీవాక్యము వినిచున్న నీవు దేవుని వద్దకురా. ఆయన నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. నీకు తిరిగి మరలా తన వారసత్వాన్ని ఇచ్చే దేవుడయ్యున్నాడు. నువ్వు కోల్పోయిన దానికంటే రెండంతలుగా ప్రభు నీకిచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడయ్యున్నాడు. ధైర్యము కలిగి నిలబడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయములో కృంగిపోకు, ఏ విషయములో బలహీనపడకు. నిశ్చయముగా ప్రభు నీకు తోడయ్యున్నాడు. ఆయన కుమారుడిగా నువ్వున్నావు. ఆయనవన్నీ కూడా నీవే. ఆయనతో నువ్వు ఈ లోకములో కొంత మాత్రమే జడబాటు, కాని నిత్యము ప్రభుతో నువ్వు జీవించడానికి, నిత్యము ఆయనతో నువ్వు ఉండటానికి ఆయన నీ కొరకు మహిమ కలిగిన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. నిత్యము యుగ యుగములు ఆయనతో మనము జీవించినట్లుగా, తండ్రితో మనం ఉండునట్లుగా ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దాసుడవు కాదు, దేవుని కుమారుడవై ఉన్నావు. ఈరోజు ప్రార్థించగలుగుతున్నాం, ప్రభు సన్నిధికి రాగలుగుతున్నాం, ఆయన సన్నిధిలో మనము గోజాడగలుగుతున్నాము అనంటే క్రీస్తు యేసు ద్వారా మనమందరము కూడా దేవుని కుమారులముగా కుమార్తెలముగా మార్చబడ్డాము. ఇక నోరు తెరిచి అయ్యా నేను అల్పుడినయ్యా, ఎందుకు పనికిరాను ప్రభువా అని అనవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, హన్న చక్కటి ప్రార్థన చేస్తా ఉంది. ప్రభువా, నేను పాపిష్టిదాన్ని, నేను గొడ్రాలిని అనట్లేదు. అయ్యా, నీ సేవకురాలైన నన్ను
జ్ఞాపకము చేసుకో ప్రభువా అని హన్నా ప్రార్థిస్తుంది. ఎందుకో తెలుసా? హన్నా దేవుని సేవించే బిడ్డగా ఉంది. తను అంటా ఉంది కదా, నీ సేవకురాలునైన నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూడు ప్రభువా, నీ సేవకురాలైన నాకు ఒక మగబిడ్డనిస్తే నేను తిరిగి ఆ బిడ్డను నీకిచ్చివేస్తానని ప్రభు సన్నిధిలో వాగ్దానము చేసుకుంది. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, మనము మామూలు మనుషుల చేత ఏర్పరచబడిన రాజుల బిడ్డలము కాదు, కాని రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆ పరమ తండ్రి అయిన ఆ దేవాది దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. నిశ్చయముగా అనవసరముగా వ్యర్థముగా మా జీవితాలింతే, మేమింతే, మేమిలాగే ఉంటాము, ఇలాగే బ్రతుకుతాము, ఇంతే, ఎందుకు పనికి రారని మిమ్మల్ని మీరు ముద్ర వేసుకోకండి. ప్రభు తనాత్మచేత ఈరోజు జీవాక్యము వినిచిన మిమ్మల్ని ముద్రించి ఉన్నాడు. దేవుని కుమారులుగా మీరు ముద్రింపబడి ఉన్నారు. నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా, మీరందరూ కూడా దేవుని కుమారులు, ఆ సర్వోన్నతుడైన ఆ మహాపరిశుద్ధుని కుమారులు. తగిన కుమారుడిగా తగినట్లుగా జీవించండి. యేసయ్య ఏ విధముగా అయితే తండ్రికి తగిన కుమారుడిగా ఆయన జీవిస్తూ వచ్చాడో, నా తండ్రికి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను కాబట్టి నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పి ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో మనము చూసిందంతా ఏంటంటే, తండ్రి చిత్తాన్ని చేస్తూ, తండ్రి యొక్క ఉద్దేశాలని సఫలపరుస్తూ, తండ్రితో మాదిరికరమైన జీవితాన్ని మనకు కనపరుస్తూ వచ్చాడు. ఈరోజు జీవాక్యము వినిసిన నీవు నేను యేసయ్య వలె మనము నడుచుకోగలిగినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆయన వద్దకు చేర్చబడతాం. యుగ యుగాలు నిత్యము కూడా ఆయన సన్నిధిలో మనము నిలబడగలుగుతాం. ఆయనను బట్టియే ఈరోజు మొరపెట్టగలుగుతున్నామనంటే మనమందరము దేవుని కుమారులమై ఉన్నాం, దేవుని యొక్క వారసులమై ఉన్నాం. కాబట్టి ధైర్యము కలిగి ఉండండి. మీరు క్రీస్తునందు ఉన్నారు, క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, మీరు దేవుని వారసులు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన మనమందరము కూడా ఆయన బిడ్డలముగా, ఆయన చిత్తానుసారముగా, ఆయన కోరుకున్నట్లుగా మనము నడవగలిగేటట్లుగా మన జీవితాలను మార్చుకొనుటకు ఈ సమయంలో జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో, అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ ఉదయకాలమున అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు. ప్రభువా, మేము నీ వారసులమై ఉన్నాము, నీ కుమారులమై ఉన్నాం. అయ్యా, నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నావు. అయ్యా, నీ అనాది సంకల్పము చొప్పున జగత్ పునాది వేయబడక ముందే అయ్యా నీవు మమ్మల్ని ఏర్పరచుకున్న రీతిని బట్టి స్తోత్రాలు. తండ్రి, నీ స్వరక్తమిచ్చి మమ్మల్ని విడిపించిన దేవా నీకే స్తోత్రాలు. అయ్యా, ఈరోజు అబ్బా, తండ్రి, నాయన అని మేము మొరపెట్టగలుగుతున్నాము అనంటే కేవలము నీ కృపే. అవును అయ్యా, కేవలము నీ కృప ద్వారానే నీ కుమారులనుగా మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా నీకే స్తోత్రాలు. అయ్యా, ఈరోజు మాకిచ్చిన అత్యధికమైన ఉన్నతమైన స్థితిని బట్టి స్తోత్రాలు. తండ్రి, మీకు తగిన కుమారులుగా బిడ్డలముగా మేమందరము జీవించుటకు కృపను చూపించండి దేవా. యేసు క్రీస్తు ప్రభువును మాకు మాదిరిగా ఉంచి మా జీవితాలను సరిచేసుకునే గొప్ప భాగ్యము మాకు దయచేసిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం దేవా. ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి. ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవా. ప్రాముఖ్యంగా ఈరోజు శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం
దేవ ప్రపంచంలో శాంతి సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం. దేవా, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయా, ప్రతి దినము ఆ బిడ్డలు వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా ఈ దినము తండ్రి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.